ఈ వీడియోలో మేము గ్లాస్ లాంటి మెటీరియల్ వాడడం, అది కొంచెం డేంజర్. సో ఈ వీడియోలో చూసి మీరు తయారు చేద్దాం అనుకుంటే జాగ్రత్తగా ఉండండి, తయారు చేయకుండా ఉంటే బెటర్. ఈ రోజు దసరా కాబట్టి దసరా స్పెషల్ గా ఏదైనా తయారు చేద్దాం అని అయితే చాలా అనుకున్నా. ఇప్పుడు నాకు ఒక క్రేజీ ఐడియా అయితే వచ్చింది అండ్ మీకు నేను చూపెట్టడం చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నా. వీడియో మీరే ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది మనం ఏం తయారు చేయబోతున్నామో, ఎందుకు ఇలా మాట్లాడడం. ఇంకా లేట్ చేయడం, చలో స్టార్ట్ చేద్దాం. బేసిక్ గా నా ఐడియా ఏంటంటే నేను కాళీమాతను తయారు చేద్దాం అని అయితే అనుకుంటున్నా, అదే పెయింట్ చేద్దాం అనుకున్నా. కానీ నార్మల్ గా పేపర్ మీద చేస్తే ఏం స్పెషల్ గా ఉంటుంది అండ్ ఏదైనా డిఫరెంట్ గా ఉండాలని చెప్పి చాలా ఆలోచించా. అప్పుడు నాకు ఈ పర్టికులర్ ఐడియా అయితే వచ్చింది. అదేంటంటే సరే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. మన దగ్గర 8 గ్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ గ్లాసెస్ ని ఒకదాని వెనకాల ఒకటి ప్లేస్ చేయాలన్నమాట. దానికోసం మనకు ఒక బాక్స్ కావాలి. ఆ బాక్స్ అనేది నేనైతే MDF బోర్డ్ తోటి కట్ చేసి కొన్ని విధాలుగా సెట్ అయ్యేలాగా ఇలాగైతే తయారు చేస్తా. వీటి లోపల మనం గ్లాసెస్ ఈజీగా పెట్టొచ్చు, తీయొచ్చు, అంటే మనం వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలాగైతే చేసా. మనం ఎందుకు ఈ మెటీరియల్ తో తయారు చేస్తున్నామంటే మన గ్లాసెస్ అనేవి 8 ఉన్నాయి, దానివల్ల వెయిట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇది కూడా మనం హ్యాండిల్ చేయడానికి అండ్ స్టోర్ చేసుకోవడం కూడా ఈజీగా ఉండాలి అండ్ వర్క్ చేసేటప్పుడు కూడా చాలా కన్వీనియంట్ గా ఉండాలని చెప్పి బాక్స్ లైట్ వెయిట్ అండ్ స్ట్రాంగ్ గా కూడా ఉండేలాగైతే తయారైతే చేస్తాం. ఇలా తయారు చేసుకున్న బాక్స్ లోపల ఇప్పుడు మనం చెక్ చేద్దాం. నేను ఇంతవరకు చెక్ చేయలేదు దీని లోపల ఇలా సెట్ అవుతుంది ఏంటని, చూద్దాం. ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. కానీ పెయింటింగ్ కన్నా ముందు ఇంకా నేను ఏం ఆలోచించలేదు లోపల ఏం పెయింటింగ్ వేయాలో, అంటే ఎలా పెయింటింగ్ వేయాలో అని డిజైన్ చేసుకుందాం పద. అప్పటి వరకు వాడుకో బుక్ తీసుకురారా. డ్రాయింగ్ అయితే అయిపోయింది, చూపించలేదు కదా, చలో చూపిస్తా. అయితే నేను ఫస్ట్ దుర్గామాతని అయితే డ్రా చేద్దాం అనుకున్నా. ఎందుకో అనిపించింది కాళీమాతని చేద్దామని చెప్పి. అందుకోసం అని చెప్పి కొన్ని రిఫరెన్సెస్ అవన్నీ మొబైల్లో అయితే చూసా. అప్పుడు నాకు ఇంకొక ఐడియా అయితే పుట్టింది. అప్పుడు ఈ స్కెచింగ్ అయితే ఫైనలైజ్ అయ్యాను అనమాట. వరకు చాలా మంది ఆర్టిస్టులు చాలా రకాలుగా కాళీమాతని అయితే చూపించారు. నేను నా సొంత అప్రోచ్ లో కాళీమాతని చూపిద్దామని అయితే అనుకున్నా, చూపించానైతే అనుకుంటున్నా. మీకు అనిపించిందా డిఫరెంట్ గా ఉందని? అనిపించలేకపోతే పర్లేదు, కామెంట్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. సో డ్రాయింగ్ ఎలా అనిపించింది, నచ్చిందా? ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను గ్లాసెస్ మీద పెయింటింగ్ చేస్తా అంటున్నా, కానీ అది మీరు అనుకునేలాగా కాదనమాట. ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను 2 గ్లాస్ అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ గ్లాస్ మీద మనం ఒక పెయింటింగ్ వేద్దాం. పోతే ఫుల్ గా కంప్లీట్ చేయను. ఫస్ట్ దానిలో జస్ట్ సర్కిల్ వేసా అండ్ సెకండ్ అద్దాన్ని దీనిపైన ప్లేస్ చేసి ఇప్పుడు ఆ మిగతా వాటిని కూడా వేసి కంప్లీట్ చేస్తా. చూపించడానికి ట్రై చేస్తా. సైడ్ నుంచి చూస్తే మనకు ఆ డెప్త్ తెలుస్తుంది. సైడ్ వచ్చేసి సర్కిల్ వేసాం, మీద డీటెయిలింగ్స్ ఇచ్చాం కాబట్టి అదొక డెప్త్ అండ్ 3 డైమెన్షనల్ ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ మిర్రర్ అయితే క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ చేసాం. దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. గ్లాస్ మీద పెయింట్ అనేది అబ్జర్వ్ అవ్వదు కాబట్టి కరెక్ట్ స్టిక్ అవ్వట్లేదు. బ్రష్ మీద ఇంకొక లేయర్ వేద్దామంటే ఉన్న కలర్ కూడా వెళ్ళిపోతుంది. చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని డ్రై చేద్దాం, ఆ తర్వాత ఇంకొక లేయర్ దీనిపైన మళ్ళీ వేద్దాం, అంటే ట్రాన్స్పరెన్సీ తగ్గేలాగా. మనం ఇంతమంది ఇచ్చిన గ్లాస్ కి ఒకసారి పెట్టి చూద్దాం ఎక్కడ వరకు వచ్చిందో అండ్ కొన్ని మార్కింగ్ చేసుకొని మళ్ళీ పెయింటింగ్ కంప్లీట్ చేద్దాం. నాకు కూడా అర్థమవుతుంది కదా ఎలా కనిపిస్తుంది.
eternity later. లాస్ట్ 2 days నుంచి చాలా వర్క్ అయితే చేసాం అండ్ అయితే చాలా బాగా నచ్చింది వర్క్. ఎక్స్పెరిమెంట్ లాగా అయితే స్టార్ట్ చేసా, కానీ ఇలాంటి వర్క్స్ ఇంకా చేయాలనిపించే అంతగా నచ్చేసింది. చూడడానికి అయితే చాలా బాగా వచ్చింది, నాకు పిచ్చగా నచ్చింది. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే కెమెరాలో మీరు నేను చూస్తున్నంత చూడగలుగుతున్నారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఎందుకో షూట్ చేయడానికి కష్టంగా ఉంది. మిర్రర్స్ కదా, రిఫ్లెక్షన్స్ ఎక్కువ పడుతున్నాయి. సో రియల్ లైఫ్ లో చూస్తే మాత్రం చాలా బాగా వచ్చింది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మన ఛానల్ 5 lakh కి దగ్గరలో ఉంది. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టేస్తే ఆ మైల్ స్టోన్ కి రీచ్ అయిపోతాం. ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మీరు చెప్పడం వల్ల నాకు ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో వెడ్నెస్డే వస్తుంది. వీడియో తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో నేను కుదిరితే దేవరా కత్తి కూడా గివ్ అవే ఇచ్చేస్తా. సో స్టే ట్యూన్. అంతే, ఇంకేముంది. హ్యాపీ దసరా. బాగుందని అనుకుంటున్నాను. లాస్ట్ మూమెంట్లో పెట్టాల్సి వచ్చింది వీడియో, అనుకున్న టైంకి ఎందుకో ఫినిష్ కాలేదు. సో అంతే అనమాట. ఈరోజుకింతే. బాయ్.